తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏవీ న్యూస్ తో మాట్లాడారు. వెనుకబడిన సమాజానికి కులగణన ఒక ఆక్సిజన్ లాంటిదని, బీసీలలో వడ్డెర, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ కులాలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాయన్నారు. ఎస్సీలలో బుడిగ జంగాలు, చిందు, యక్షగానం కులాలు వెనుకబడి ఉన్నాయి. ఎస్టీల్లో ఎరుకల యానది కులాలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. ఈ కులగణనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు సహకరించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన అనేది భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలవబడుతుంది. భారతదేశంలో 1931 సంవత్సరంలో కులగణన జరిగింది. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా దేశ జనాభా 30 నుంచి 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు కులగణన జరిగింది. నేటికి 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. అనేక కులాలు నేటికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి కులానికి అందాలని మనం ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నామో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం నడవబడుతుంది. ఫలాలు ప్రతి ఒక్కరికి అందలేవు కాబట్టి వారి కుల స్థితిగతులు నేటికి ఎలా ఉన్నాయి? బీసీలలో చూసుకుంటే వడ్డెర, కుమ్మరి, ఉప్పరి, వడ్రంగి, కంసలి అనేక కులాలు నేటికి వెనుకబడి ఉన్నాయి. అలాగే ఎస్సీలలో తీసుకుంటే గుడిగ సంఘాలు, చిందులు, మందిచ్చు, ఇలా డక్కలి అనేక కులాలు నేటికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నాయి. అలాగే ఎస్టీలలో గిరిజన సామాజిక వర్గాలుగా తీసుకుంటే అనేక ఏళ్ళుగా కొన్ని వర్గాలు మాత్రం రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి ఫలాలు పొందుకుంటూ పైకే లేచిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనుల్లో కూడా యానాది, ఎరకల, చెంచు తోటి అనేక కులాలు నేటికి రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 243 కులాలు ఉంటే ఆ కులాల యొక్క స్థితిగతులను తెలుసుకొని వారి అభివృద్ధికి వేల లక్షల కోట్ల మన బడ్జెట్ పెట్టినా కానీ ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేరంటే వారి యొక్క స్థితిగతులు పూర్తిగా తెలుసుకొని కులగణన ద్వారా మాత్రమే మనం వారికి సహాయం చేయగలమనే ఒక బహుత్తమైన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపునందుకొని, పెద్దలు ఖర్గే గారు ఇచ్చిన పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి కులంలో వారి యొక్క రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి స్వచ్ఛందంగా తెలుపుతూ ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను ప్రజల మధ్యకు తెచ్చి ప్రభుత్వము ఏదైతే వెనుకబడి కులాలు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు రాబో ఫలాలను అందించే ఉద్దేశము ప్రభుత్వం ఉంది. దానిని 4 కోట్ల ప్రజలు, అలాగే దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు కూడా ఆదర్శంగా నిలవాల్సిన కార్యక్రమము. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రతి కులపొల్లు బేషరతుగా ఈ కులగణన కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది. మీ రాయపురం సాంబయ్య.